హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చాలండి. అబ్రహాము ఎంత దీవించబడినా కానీ నేను ఇక్కడ ఎంతకాలం ఉండాలి, కనుక తరువాత నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసిన వాడై ఆయన మనసంతా కూడా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడితే తన తమ్ముడు గారు అబ్బాయి అయిన లోతు అబ్రహామును బట్టి దీవించబడినా ఈ లోతు దేని మీద మనసు పెట్టాడు అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడట. ఎంతసేపు ఎలా ఉన్నవాడిని అవ్వాలి, ఎలా డబ్బు సంపాదించాలి. ఓకే, డబ్బు సంపాదించొద్దని బైబిల్ చెప్పలే, ఎక్కడ కష్టపడొద్దని బైబిల్ ఎక్కడా చెప్పలా. సేమ్ టైంలో నీ ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఆలోచించాలి కదా. లోతు ఒక ప్రాంతానికి వెళ్ళాడట, దాని పేరు సొదొమ గొమొర, జంట నగరాలు అవి. ఆ దినాలలో ఎంత భయంకరమైన పాపం అంటే అక్కడ ఆ దినాలలో క్రీస్తు పూర్వం భయంకరమైన పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు పెట్టే బాధలు వేరే వాళ్ళు గనక ఆ ప్రాంతానికి పరదేశులుగా వస్తే వాళ్ళని పెట్టే పాపాలు ఆ రోజుల్లోని ఎంత పాపం అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళట. ఎప్పుడు క్రీస్తు పూర్వం సొదొమ గొమొరలో. ఇక దేవుడు భరించలేక ఆ 2 పట్టణాలని నాశనం చేయాలి అని అనుకున్నాడట. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు లోతు వెళితే ఏదో మాట వచ్చి అబ్రహాము అడిగాడు, ఎరా నీకు ఆ ప్రాంతం ఎలా ఉందరా అని అడిగాడు. అడుగుతీనంటాడు, యెహోవా యొక్క తోటలాగా, అంటే తోట కాదు తోటలాగా అనుకరణ. ఆ 2 పట్టణాలు ఈయన కలదోచినాయి. అంటే మీ మాటలో చెప్పాలి అంటే ఆ 2 నగరాలు ఎలా ఉన్నాయి అంటే ఎలా చెప్పాలి అంటే ఇక్కడ విషయం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆదివారం ఆరాధన జరుగుతుంది చూసారా, వర్షిప్పు అంత అద్భుతకరంగా ఉంది సొదొమ గొమొర. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నవాళ్ళు దేవదూతలు వస్తే ఆకాశం నుంచి చిన్నవాళ్ళు కూడా వాళ్ళతో పాపం చేయడానికి వెళ్ళారని బైబిల్లో రాయబడి ఉన్నది. అంత ఘోరమైన స్థితి కలిగిన వాళ్ళు త్రాగుబోతున్నారు అక్కడ. లోతు ఆ ఊరు ఎలా ఉందిరా అంటే నిజంగా యెహోవా తోట అంటే ఒక పరిశుద్ధుల సంఘం ఎలా ఉంటుందో ఆ సంఘములాగా. అప్పుడు అబ్రహాముకు అర్థమైపోయింది ఎంత దిగజారిపోయాడు. కేవలం భౌతిక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద తను మనసు పెట్టలేదు. కనుక గ్రద్దలోని మనం నేర్చుకోవాల్సింది దూరదృష్టి కలిగినదై. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చూపు విషయంలో ఆధ్యాత్మికంగా పేతును చూడండి, చాలా చక్కగా ప్రభు వైపు చూసినంతసేపు ఎక్కడ జారిపోలా, ఎక్కడ మునిగిపోలా. ఎప్పుడైతే గాలి వైపు చూచాడో, ఎప్పుడైతే నీళ్ళ వైపు చూచాడో ఏమవటం ప్రారంభించాడు అంటే నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభించాడు. యేసయ్య నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు అన్నాడు, పేతురురా ఆ బోటులోంచి దిగి నీళ్ళ మీద నడిచిరా అని అన్నాడు. అవునా నేనా ప్రభువా అన్నాడు. అవునురా అన్నాడు. నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. 2 అడుగులు వేసాడు. 3వ అడుగు ఆ సముద్రంలో ఏమవుతున్నాడు అంటే మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోయాడు అంటే యేసయ్య వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగారు. ఎప్పుడైతే కొద్దిగా నడవగానే మనకేమొచ్చేస్తుంది, నేనే నడుస్తున్నా నీళ్ళ మీద, ఈయనతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఎవరు నడవట్లా, నేను ఒక్కడినే నడవగలుగుతున్నా. మనిషికి అప్పుడే పతనం అయిపోతాడు ఎప్పుడైతే గర్వం వస్తుందో. మీరెవ్వరు మీ వల్ల కాదు, నేను ఒక్కడే నడుస్తున్నా చూడండి నీళ్ళ మీద. పేతురు ఎలా నడిచాడు అంటే చాలామంది చెప్తారు 2 అడుగులు వేసాడంట. దేని మీద అడుగు వేసాడు అంటే యేసయ్యనంట రమ్ము అన్నాడట. రా మీద ఒక అడిగేసాడు, మూ మీద ఒక అడిగేసాడు. ఇక 3వ అడుగు కొద్ది కాళ్ళు ఎగరేస్తున్నాడు. కాళ్ళు ఎగరేసాం, అయిపోయింది. ఇక మన చాప్టర్ క్లోజ్. గర్వం వచ్చిందా, అతిశయం అనేది వచ్చిందా, ఇక నాకంటే ఎవరు లేరు అనేది వచ్చిందా, మునిగిపోవటం. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే కీర్తనకాడు అంటాడు, ఏమన్నాడు అంటే కొమ్ము ఎత్తుగా ఎత్తుకొడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూసినంతసేపు బిలాము అన్నాడు, మంచి దైవజనుడు. ఏం మాట్లాడతాడో
అది జరుగుద్ది. కానీ ఒకానొక టైంలో ఏమయ్యాడు అంటే డబ్బు మీద మనసు పెట్టి దేవుని వైపు నుండి చూపుని ఏమయ్యాడు అంటే తిప్పి డబ్బునే చూచాడు. ఏమయ్యాడు అంటే ఈ లోకములో మునిగిపోయాడు. బైబిల్లో ఒక మంచి శిష్యుడు ఉన్నాడు, గెహజీ అని. ఎలీషా దగ్గర ఒక మంచి శిష్యుడు ఉండేవాడు, గెహజీ అని. నిజంగా ఆయన గొప్పోడు అవ్వాలి. ఏలియా దగ్గర ఉన్న శిష్యుడు ఎవరు అంటే ఎలీషా. ఏలియాని మించిపోయాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఎలీషాని మించిపోవాలి, గెహజీ. కానీ మించిపోయే టైములో ఏమయ్యాడు అంటే ధనాపేక్ష, దొంగతనానికి లోబడిపోయాడు. షీనార వస్త్రాలు, వెండి బంగారాన్ని దొంగతనంగా దేవుడి సన్నిధిలో దాచేసి, కనుక వాడిని ఎప్పుడైతే చూచాడో కనుక నీ చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనం గ్రద్ద చూపు గురించి మాట్లాడుకుంటే అది ఆకాశంలో ఎగురుద్ది కానీ భూమి మీద ఉండే ప్రతి దాన్ని కూడా గమనిస్తుంది. సేమ్ టైంలో దాని చూపు ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశం మీద కూడా ఉంటుంది, సేమ్ టైంలో భూమి మీద కూడా ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించిన మన చూపు ఎలా ఉండాలి అంటే దేవుని వైపు ఉండాలి. ఒకేసారి ఎలాగండి ఇది? కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటాం ఈ లోకంలో ఉంటామే కానీ ఈ లోక మాలిన్యం మనకి అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువారు కూడా ఈ లోకంలోనే జీవించారు, కానీ ఎక్కడ ఆయన పాపం అనేది చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటాం. మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, సముద్రంలో ఉన్న చేపను తీసుకొస్తాం. సముద్రం అంటేనే ఉప్పు కదా. మరి సముద్రంలో చేప తీసుకొచ్చినప్పుడు మళ్ళా దానికి వంట చేసినప్పుడు ఉప్పు ఎందుకు వేయాలి? ఉప్పులో నుండే కదా వచ్చింది అది. కానీ దానికి ఏమంటలేదు అంటే ఉప్పు సముద్రంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడ ఉప్పు అనేది అంటించుకోలే. ఈ లోకంలో ఉంటాం, రకరకాలైన మనుషుల మధ్యలో ఉంటాం. ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తును నువ్వు కాపాడుకోవాలి. ఈ గ్రద్దలో నుండి మనం ఏం గమనించాలి అంటే క్రింద భూ సంబంధమైన వాటిని గమనిస్తుంది, సేమ్ టైంలో ఆత్మ సంబంధమైన వాటిని కూడా గమనిస్తుంది. ఈ గ్రద్దలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే అది ఆహారం తినేటప్పుడు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటుంది అంటే ఎక్కడైనా అలాగున ఆకాశంలో నుండి భూమి మీదకి వచ్చి ఖాళీ గ్రౌండుల్లో కానీ అలాంటి గ్రౌండ్లో ఆహారం తింటూ ఉంటాయి. తినేటప్పుడు రెక్కలు విప్పే తింటుంది. రెక్కలన్నీ కూడా ఇలా పెట్టేసుకొని తినదు. రెక్కలన్నీ కూడా జస్ట్ విప్పేసి ఇలాగును విప్పి ఆహారం తింటూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఏ టైములోనైనా కనుక శత్రువు వచ్చినట్లయితే సగం రెక్కలిప్పే ఉంటుంది. అది మామూలుగా కొన్ని పక్షులు చూడండి, కాకి కానీ అవన్నీ శుభ్రంగా ధైర్యంగా తింటూ ఉంటాయి. గ్రద్ద అలా తినదు. ఎక్కడైనా మీరు గ్రౌండుల్లో హై స్కూలు, అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు, అక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎలా తింటుంది అంటే సగం రెక్కలు విప్పే తినదు. కారణం ఏంటంటే ఒకవేళ శత్రువు వచ్చినట్లయితే అమాంతంగా ఎగిరిపోవడానికి. రెండోది, దాని రెక్కలు ఎప్పుడూ కూడా కాస్త దుమ్ము నింపుకొని ఉంటుంది. కారణం ఏంటంటే శత్రువు కళ్ళల్లో కొట్టడానికి. శత్రువు కళ్ళల్లో దాని శత్రువు ఎవరు? ముఖ్యంగా పాము. దాని కళ్ళల్లో మట్టిని కొట్టి ఏం చేస్తాయంటే అంటే దాని రెక్కలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాయి, విప్పుకొని సిద్ధపాడు. అని దేవుని బిడలు ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో. దేని కొరకండి సిద్ధపాటు? ప్రభు ఏ టైంలో మధ్యాకాశానికి వస్తారో ప్రభు అన్నారు, నేను వచ్చే గడియలు భూమి మీదకి కొన్ని మార్పులు జరుగుతాయి అన్నాడు. అవన్నీ జరుగుతున్నాయి ఈ రోజున. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, నేను వచ్చేటప్పుడు ఏమేమి జరగబోతున్నాయో చెప్పారు. జలప్రళయాలు అన్నారు, జలప్రళయాలు జరుగుతున్నాయి. దేశం మీదకి దేశం అన్నారు, జరుగుతున్నాయి. ఒక ఇంట్లో వాళ్ళకే పడదన్నారు, అవి జరుగుతున్నాయి. రక్తపాతాలు అన్నారు, అవి జరుగుతున్నాయి. కనుక ఇలాంటివి వింటున్నప్పుడు, ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రభు మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఈ రోజున. కనుక ఎదుర్కోవడానికి దేవుని రాకడికి ఎంత సిద్ధంగా ఉండాలి? కనుక గ్రద్దలో ఉన్న ఆ గరుడు పక్షులు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే చాలా సిద్ధంగా ఉంటుంది. అకస్మాత్తుగా వాలినట్టుగా వాళ్తుంది, అలాగే పైకి అది వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక దాని పవిత్రత గురించి చెప్పాలి. పక్షిరాజు గురించి యోబు గ్రంథంలో ఎందుకు ఎంత వివరంగా రాశాడు అంటే
దేవుని ప్రజలు గ్రద్దవలే జీవించాలి. పావురంలాగానేమో కపటం లేకుండా జీవించాలి, పాములాగానేమో వివేకం కలిగిన వారుగా ఉండాలి, గ్రద్దలాగా చూపు కలిగిన వారుగా, పరలోక విషయాల మీద మనసు కలిగిన వారుగా ఉండాలి, చాలా తస్మాత్తుగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రద్దలో ఉన్న గొప్ప విషయం అంటే పవిత్రత. ఏమిటి పవిత్రత అంటే, ఒక ఆడపక్షి రాజు ఒక మగ పక్షిని దగ్గరికి చేరే ముందు కొన్ని నెలలు గమనిస్తూ ఉంటుంది. కనబడంగానే కలిసిపోదు. పక్షిరాజు ఆడపక్షి మగపక్షిని చేరాలి అంటే చాలా రోజులు గమనిస్తుంది. నేను దీన్ని చాలా దగ్గరికి అవనా అంటే పెళ్లి చేసుకోనా వద్దా, ఇంకా ఏ పక్షుల్లో ఉండవు ఇంతగా, నేను దాన్ని దగ్గరికి అవ్వచ్చా అవ్వకూడదా, చాలా నీట్గా గమనిస్తుంది. కొద్ది నెలలు గమనిస్తూ ఉంటుంది. గమనించిన తర్వాత దాని లక్షణాలు కనుక దీనికి నచ్చితే అప్పుడు ఆడపక్షి రాజు మగపక్షిని ఏం చేస్తుంది అంటే వివాహాన్ని చేసుకుంటుంది. ఓకే, అన్ని విధాలా కూడా బాగుంది, ఈ మగపక్షి పవిత్రత కలిగింది. ఇప్పుడు నేను చెప్పానని చాలా వరకు వెళ్ళిపోద్ది. ఈ రోజున మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పక్షిరాజులాగా పవిత్రత కలిగినటువంటి జీవితం. రెండోది, ఒకవేళ మగపక్షి కొన్ని సందర్భాల్లో చనిపోయింది అనుకోండి, ఆడపక్షి మళ్ళీ ఏ పక్షితో కూడా దరిదాపులు కూడా కలవదు. అలాగే మగపక్షి కూడా ఏ ఆడపక్షితో కూడా కలవదు. దానిలో ఉన్న పవిత్రత గొప్పది. గ్రద్దలలో ఉన్నటువంటి పవిత్రత అదే. గరుడు పక్షిలో ఉన్న పక్షిరాజులో ఉన్న పవిత్రత ఏమిటి అంటే, వివాహానికి ముందు పవిత్రత కలిగి ఉంటాయి, వివాహ విషయంలో పవిత్రత కలిగి ఉంటాయి. ఒకవేళ వివాహం తరువాత అనగా ఆడపక్షి చనిపోయినా లేక మగపక్షి చనిపోయినా అలాగే ఉండడానికి ఏమవుతాయి అంటే ఇష్టపడుతుంటాయి. దేవుని ప్రజలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము అంటే వివాహం జరిగిన తర్వాత చనిపోతే, భర్త చనిపోతే, భార్య చనిపోతే వివాహం చేసుకోకూడదా అంటే ఉంది, వివాహం చేసుకోవచ్చు అని ఉంది తిమోతి పత్రికలో. పునర్వివాహం అనేది చేసుకోవచ్చు అని ఉంది. కానీ మెయిన్ ఇక్కడ ఏమిటంటే పవిత్రత. వీటిలో మనం నేర్చుకునేది ఏమిటి అంటే పవిత్రత కలిగిన వారై ఉండాలి, దేవుని ప్రజలుగా పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. నా మందిరానికి అదే కదా అందం అన్నాడు. ఏది? పరిశుద్ధతే కదా, కనుక పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. ఆ గ్రద్ద ఎక్కడా కూడా వివాహానికి ముందు ఎప్పుడు కూడా తప్పు చేయదు. నేటి కాలంలో చాలామంది వివాహానికి ముందే చాలా తప్పులు చేసేస్తూ ఉన్నారు. ఈ పక్షిని మనము ప్రభు అందుకే జ్ఞాపకం చేస్తున్నారు. చాలా పరిశుద్ధత కలిగింది, గమనిస్తుంది, మాట్లాడుద్ది, దానికి నాకు సూటబుల్ అవుతుందా లేదా, కలుస్తుందా లేదా, అన్ని విషయాలలో కూడా కలుస్తుందా లేదా అని అనుకున్న తర్వాత ఈ ఆడపక్షి ఏమవుద్ది అంటే మగపక్షితో అన్ని విధాలా కూడా ఓకే అనుకుంటేనే వివాహం చేసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభువు చెప్పేది ఏమిటంటే పక్షిరాజులోని ఇంత పవిత్రత కనుక ఉన్నట్లయితే మరి నా బిడ్డలుగా మీరు ఎంత పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ ఎంత పవిత్రమైన వారుగా ఉండాలి. ఈ గ్రద్దలో ఉన్నటువంటి గొప్ప విషయం అంటే వాటి పెంపకం గురించి మాట్లాడాలి. గ్రద్ద కనీసం 2 గుడ్లు పెట్టుద్ది, 2 పిల్లలను చేస్తుంది. అవసరమైతే 3వది అది అరుదు. ఒకటి ముద్దు హద్దు, ఒకటి ముద్దు మంది గ్రద్దది కాదు, మంది. ఒకరు ముద్దు, 2ది హద్దు. గ్రద్ద కరెక్ట్గా 2 గుడ్లు చేస్తుంది. ఇక లేదు మగపక్షి గొడవ చేసింది అనుకోండి, లేదు ఒక 4 పిల్లలు ఉండాలి మనకి. నిజంగా నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. నేను అనుకునేవాడిని 3, 4, 5 ఉంటే బాగుండేది, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చూస్తారు అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈరోజు నిజంగా ఆత్మీయమైన పిల్లలుగా దేవుడిచ్చిన సంతానం చూస్తే నిజంగా ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు తెలుసా అండి. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా, వాళ్ళ కుటుంబం ఏది తిన్నా కానీ మా పాస్టర్ గారికి పంపిస్తే బాగుండు, ఫస్ట్ మా కుటుంబ సభ్యుడు ఆయన. వాళ్ళు భోంచేసేటప్పుడు, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మా జ్ఞాపకాలు లేకుండా
వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి కుటుంబాలు ఉన్నారు అంటే దేవుడు ఇంకంతకంటే కావాల్సింది ఏం చెప్పండి. గ్రద్ద, మగ గ్రద్ద, ఆడగ్రద్ద మాట్లాడుకుంటాయి, 2 గుడ్లు చాలు మనకి. ఒకవేళ మగ గ్రద్ద లేదు ఇంకో గుడ్డు కావాలి, ఇంకో పిల్ల కావాలి అంటే అరుదుగా 3 పిల్లలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అవి పిల్లలు కలిగిన తర్వాత ఆడపక్షి ఆ పిల్లలను చూసుకుంటూ ఉంటే మగపక్షి సంపాదనకి వెళ్ళుద్ది, బయట ఆహారం తీసుకొచ్చి పెట్టడానికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఆహారం తీసుకొచ్చాక ఆ తల్లి పక్షి పిల్లలకి ఏం చేస్తాయంటే మొక్కలు చేసి చక్కగా నోట్లో పెడుతూ ఉంటుంది. ఎత్తైన స్థలములో ఇవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ కర్రలతో కానీ దేనితోనైనా కానీ చక్కగా భద్రంగా చేసుకుంటాయి. చేసుకున్న తర్వాత ఆహారం తీసుకొచ్చి వాటి పిల్లల నోట్లో పెడుతూ ఉంటాయి. అప్పుడు మగపక్షి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడపక్షి ఉందో చూసారా, పిల్లల్ని ఏం చేస్తుందంటే చక్కగా హ్యాపీగా ఉన్న తర్వాత ఒకసారి కట్టుకున్నటువంటి గూడుని కదుపుతూ ప్రారంభిస్తుంది. అలా కదుపుతూ ఊపేస్తుంది, ఆ యొక్క ఆ గూడిని చెదరగొట్టడానికి కదుపుతూ ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే కదుపుతూ ఉంటుందో ఆ గూటులో ఉన్న పిల్లలు అనుకుంటే మా అమ్మకి మైండ్ చలించిందా, పిచ్చ చాదస్తమా మా అమ్మకి, శుభ్రంగా ఉన్న గూడిని ఈ విధంగా చల్లా చెదురు చేస్తుంది, కదుపుతుంది ఏంటి అని ఆడికి ప్రాణం గాల్లో పోయినంత భయం వేస్తుంది. పడిపోయామని అనుకోండి, కానీ అమ్మకి మైండ్ బ్లాక్ అవలా. అమ్మ ఒక ఆలోచనతో ఉంది, ఎంతకాలం మీ నాన్న కష్టపడి వస్తాడు, ఎంతకాలం మీ నాన్న ఎర్రటెండలో కష్టపడి వస్తాడు, ఆ గూట్లో అలవాటు పడిపోయారు మీరు, ఆ ఏసీలో. మీరు కూడా బయటికి వెళ్ళి కాస్త సంపాదించి రావాలి కదా, ఇక ఇదే జీవితం కాదు. పక్షుల్లోంచి మనం నేర్చుకోవాలి, బయటికి వెళ్ళాలి, మీరు కూడా సంపాదించాలి, ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి, ఏసీ ఉన్నప్పుడు ఏసీలో ఉండాలి. కారణం ఏంటంటే అన్నిటికీ అలవాటు పడాలి. ఎండలో, ఏసీలో, వర్షములో, చలిలో అన్నీ చూడాలి. కనుక ఈ పిల్లలు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి తల్లి ఏం చేస్తుంది అంటే, అనుభవం కలిగిన తల్లి, మెచ్యూరిటీ కలిగిన తల్లి దీర్ఘంగా ఆలోచించి ఆ గూడిని కాస్త కదుపుతూ ఉంటుంది. ఈ పిల్లలకు తెలియక ఏమనుకుంటాయి అంటే, మా అమ్మకి మైండ్ పోయిందా, ఎందుకు ఈ విధంగా కదుపుతుంది. కొన్నిసార్లు మొత్తానికి ఏం చేస్తాయంటే కదిపిన ఇవి అక్కడే అది పట్టుకొని ఇది పట్టుకొని ఎలాడుతూ ఉంటాయి. బయటికి రావాలి అని వీడికి ఆలోచన ఉండదు. అప్పుడు 2వ రోజు 3వ రోజు ఏం చేస్తాయంటే వీలైతే ఆ పిల్లల కోసం ఆ గూడిని కాస్త పీకేస్తుంది. పీకేసినప్పుడు పిల్లలు ఏమవుతాయంటే గూటిలో నుండి క్రిందకు పడతాయి. క్రిందకు పడినప్పుడు అప్పుడు ట్రై చేస్తాయి, ఏమని అంటే, ఓ మనకు రెక్కలు ఉన్నట్టున్నాయిగా, రెక్కలు ఎగరటానికా, ఇంతకాలం రెక్కలు దేనికి అనుకున్నామంటే కష్టం తెలియదు వీడికి. అమ్మ తీసుకొస్తుంది, ముక్కలు చేస్తుంది, నోట్లో పెడుతుంది, అయిపోతుంది. మళ్ళా తెల్లారికి నాన్న తీసుకొస్తున్నాడు, అమ్మ నోట్లో పెడుతుంది, అయిపోతుంది. ఇంకేంటి, మనం కూడా సంపాదించాలిగా, రేపు మనం కూడా కుటుంబాన్ని పోషించాలిగా, రేపు మనకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయిగా, మళ్ళా పిల్లలు పుడతారుగా, ఈ గూడు కాదు ఇంకో గూడు తయారవుతుందిగా, ఆ గూడిని మనం కట్టాలిగా, పిల్లలు పోషించాలిగా అన్న ఇంగిత జ్ఞానం దేనికి లేదు అంటే ఈ పిల్లలకు లేదు. ఆ తల్లి ఆ విధంగా ఏం చేస్తుంది అంటే పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది, ఆ గూడిని కదిపేస్తూ. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ పిల్లలు ఏమవుతాయి అంటే కింద పడిపోయే టైంలో తల్లి రువ్వును వచ్చేసి ఏం చేస్తాయి అంటే 2 రెక్కలు చాపి తన రెక్కల మీద పెట్టుకొని కింద పడనీయకుండా మళ్ళా గూటులోకి తీసుకెళ్తుంది. అలా ట్రైనింగ్ ఇస్తుంది గ్రద్ద. ఎగరడం నేర్పిస్తుంది, ఎలా జీవించాలో నేర్పిస్తుంది, ఎలా బయటికి వెళ్ళాలో నేర్పిస్తుంది. ప్రభు అన్నాడు, కొన్ని సందర్భాలలో నేను కూడా గ్రద్దలాగానే చేశాను అన్నాడు. నేను కొన్నిసార్లు ఆయన దేవుడు కూడా ఎలా పోల్చుకున్నాడు అంటే పక్షిరాజులాగా పోల్చుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం.
పక్షిరాజు తన గూడు రేపి తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వాటి రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కొన్ని సందర్భాలలో గ్రద్దలాగా పక్షిరాజులాగా నేనే కొన్నిసార్లు మిమ్మల్ని ఏం చేశాను అంటే గూడిని రేపుతున్నా. కొన్నిసార్లు మన కుటుంబంలో కొన్ని సమస్యలు, ఆ సమస్యలు కలిగినప్పుడే దేవుడి మీద ఆనుకోవడానికి ఆధారపడడానికి ఇష్టపడతాం. అంతా హ్యాపీగా సజావుగా కుటుంబం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడి మీద చాలామంది ఆనుకోరు. నా బిజినెస్ బాగుంది, నా ఉద్యోగం బాగుంది, ఇదంతా నా కష్టార్జితం, నేను చదువుకున్నాను కదా, అందువల్ల ఈ జాబ్, నా జ్ఞానం వల్ల ఇదంతా అని చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు. ఎప్పుడైతే కుటుంబంలో కష్టం వస్తుందో అప్పుడు దేవుని వైపు చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకే దేవుడు కొన్నిసార్లు దేవుడి మీద ఆనుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి కష్టాలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి, కొన్నిసార్లు తుఫాన్లు వస్తుంటాయి, మన కుటుంబాల్లో అలజడులు వస్తుంటాయి. ఎందుకు ఈ తుఫాన్లు, ఎందుకు ఈ అలజడులు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ గూడు పడిపోతుందో తల్లి గ్రద్ద వచ్చి రివ్వును వచ్చి పిల్లల్ని తన రెక్కల మీద ఎక్కించుకుంటుందో మన కష్టాలలో కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు విడిచిపెట్టేస్తాడేమో నా కుటుంబాన్ని, నా బాధని దేవుడు చూడలేదేమో, ఏంటి ఇన్ని కష్టాలా, అసలు ఎవరికైనా ఇన్ని కష్టాలు వస్తాయి అంటారా, మా ఫ్యామిలీకైనా ఇన్ని బాధలా? అందరూ బాగానే ఉన్నారు సంఘంలో, మా ఒక్కడికి ఇన్ని కష్టాలు, మాకే ఇన్ని బాధలు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కొన్నిసార్లు నీ సహనాన్ని, నీ ఓర్పును పరీక్షించడానికి బైబిల్ అక్కడ ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది. 1:31లో ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి. చాలండి. మనుష్యుడు తన తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకున్నా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు, దాసులుగా. దేవుడు ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చాడు, మీ సొంత దేశానికి వెళ్ళండి అని. ఎంతకాలం నడిచారు తెలుసా అరణ్యంలో? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు మీరు ఎలా నడిచారో తెలుసా? నేనే పక్షిరాజులాగా మిమ్మల్ని మోసుకొచ్చా. అందుకే 40 ఏళ్ళు మీరు అరణ్యంలో నడిచినా కానీ మీరు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, మీ వస్త్రాలు పాతగెలలేదు. అంటే పగలు మేఘస్తంభాన్ని కంపా, రాత్రి అగ్నిస్తంభం. లైట్లు లేవు ఆ రోజు అడవుల్లో. నేనే మీకు లైట్గా ఉన్నా, దీపస్తంభంలాగా ఉన్నా. 40 ఏళ్ళు మిమ్మల్ని నడిపించా. పక్షిరాజు తన పిల్లల్ని ఎలా మోస్తుందో నేనే మిమ్మల్ని ఏం చేశాను అంటే మోసుకొచ్చా. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు కలగగానే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా? గ్రద్ద పిల్లలు అనుకుంటే ఏంటి మా గూటిలో ఇన్ని సమస్యలా? మా తల్లికి మైండ్ లేదా? దేవుడికి అసలు ఆలోచన ఉందా? ఎందుకు దేవుడు మమ్మల్ని వదిలేశాడా? వదిలేలా. కష్టాలు కలిగినప్పుడు నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకుంటావో మళ్ళా రివ్వును వస్తాడు, వచ్చేం చేస్తాడు అంటే రెక్కలు చాపుతాడు, నిన్ను రెక్కల మీద మోసుకుంటాడు. కానీ నిన్ను మాత్రం ఆయన విడనాడే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున గ్రద్దలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే తన పిల్లలకి చక్కటి తర్బీదు ఇస్తుంది, చక్కటి ట్రైనింగ్ ఇస్తుంది. అలాగే దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మనము కొన్నిసార్లు చక్కగా దీవించబడతాం, ఒక 1 year 2 years అలా దీవించబడతాం. మళ్ళీ ఏదో చిన్న అగ్ని పరీక్ష పెడతాడు దేవుడు. సంవత్సరం అంతా బాగానే ఉంటుంది 10th క్లాస్ వాళ్ళకి, లాస్ట్లో ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పాస్ అవుతే కానీ ప్రమోషన్ మరొక క్లాసులోకి. మన జీవితాలు కూడా అలా వెళతాయి. వెళ్ళిన తర్వాత దేవుడు ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు మన విశ్వాసానికి ఏం పెడతాడు అంటే పరీక్ష పెడతాడు. సంవత్సరం అంతా మీరు నేర్చుకున్నారుగా పాఠాలు నా గురించి అని పెడతాడు. ఆ పరీక్షలో నిలబడ్డామనుకోండి, తట్టుకున్నాం అనుకోండి, మరొక ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని
తీసుకొని వెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనకి జీవితంలో అప్పుడప్పుడు ఈ పరీక్షలు అనేవి. అయితే ఈ పక్షిరాజులో ఉన్నటువంటి నూతన బలం ఏంటి తెలుసా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. జాగ్రత్తగా వినండి. పక్షిరాజు ఎలా ఉంటుందట? రెక్కలు చాపి పైకి ఎగురిపోతుంది. ప్రియ దేవుని బిడలారా, మినిమం ఒక పక్షిరాజు, గరుడు పక్షి 75 సంవత్సరాలు జీవిస్తుంది. కొంతమంది అంటారు 100 ఏళ్ల దాకా బ్రతికే పక్షి గ్రద్దలు కూడా ఉన్నాయట. మినిమం 75 ఏళ్ల వరకు జీవిస్తాయి. 75 ఏళ్ల వరకు జీవించే పక్షిరాజు 40 ఏళ్ళు రాగానే, గ్రద్దకి 40 ఏళ్ళు రాగానే కొద్దిగా హైట్లు ఎగరలేదు గ్రద్ద పక్షిరాజు. అప్పుడు 40 ఏళ్లకే తన ఏకలన్నీ, తన రెక్కలన్నీ కూడా బరువెక్కిపోయి అలా ముసలి గ్రద్దలాగా అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాయి అంటే గ్రద్దలు 40 ఏళ్ళు మినిమం రాగానే ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోద్ది. తన ముక్కు తన బాడీ వైపు వంగిపోద్ది. తిన్నగా ఉండే ముక్కు తన బాడీ వైపు వంగిపోద్ది. ముసలి గ్రద్ద అయిపోయింది 40 ఏళ్ళు రాగానే. మళ్ళా దానిలో నూతన బలం రావడం కోసం అది చేసే పని ఏమిటి అంటే, ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఆ ముక్కుని, ఆ వంకరగా ఉన్న ముక్కుని ఆ కొండకేసి కొట్టుకుంటూ ఉంటుంది, బండకేసి కొట్టుకుంటూ ఉంటుంది. అది ఊడిపోవాలి, ఆ ముక్కు ఊడిపోవాలి, దాని రెక్కలన్నీ కూడా ఏకలన్నీ రాలిపోవాలి, ముసలిది అయిపోయింది. తన కాళ్ళ గోళ్ళు కూడా ఊడిపోవాలి. మొత్తం ముక్కు ఊడిపోతుంది, రెండోది ఏకలు ఊడిపోతాయి, తన కాళ్ళ గోళ్ళుకి ఉన్న గోళ్ళు కూడా ఊడిపోవాలి. అంటే పచ్చి మాంసంతో మిగులుద్ది కాళ్ళు. ఇలా ఎంతకాలం బాధపడుద్ది అంటే 5 నెలల దాకా బాధపడుద్ది. ఒక 150 రోజులు ఆహారం కూడా తినలేదు. ఏదైనా పక్షి తీసుకొచ్చి దాని నోట్లో పెట్టాలి ఆహారం. తనకు ముక్కు లేదు, ఎగరడానికి రెక్కలు లేవు, ఏకలన్నీ రాలిపోయాయి, కాళ్ళు గోళ్ళు లేవు. అలా 150 రోజులు అది పడే బాధ నిజంగా చాలా నరక బాధపడుద్ది. ఇక ఆ తర్వాత 150 రోజులు అయ్యాక క్రొత్త ముక్కు వస్తుంది, క్రొత్త ఏకలు, క్రొత్త రెక్కలు వస్తాయి, కాళ్ళకు క్రొత్త గోళ్ళు వస్తాయి. మళ్ళా అది అవలీలగా మరొక 40 ఏళ్ళు మళ్ళా హైట్ వరకు కూడా ఏమవుద్ది అంటే ఎగరగలుగుద్ది. అందుకేమన్నారు అంటే పక్షిరాజు నూతన బలమును పొందుతుంది. 40 ఏళ్ళు రాగానే నూతన బలం వస్తుంది. ఇంతవరకు యవ్వనంలో ఏ విధంగానైతే ఎగరగలిగిందో, ఏ విధంగానైతే శత్రువు మీద దాడి చేయగలిగిందో, ఏ విధంగానైతే ఉండగలిగిందో, హెల్దీగా ఉండగలిగిందో అలా ఉండగలుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులైన మనము కూడా దేవుని సన్నిధిలో మనకేం కావాలి అంటే నూతన బలము కావాలి. మళ్ళా పక్షిరాజులాగా ఇలా మార్చాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇంకా మేము అంటే ఒక పొద్దున అదే అనుకున్నాం, యెరూషలేములో నుండి ఒకడు ఎరికోలోకి దిగిపోయినో, పతనమైపోయినందు బైబిల్ యేసుప్రభువు చెప్పారు. యెరూషలేము అంటే ఉన్నతమైన స్థితి, ఆత్మీయ స్థితి. దిగజారిపోవడం అంటే ఇలాగే ఒకేసారి ఎవరు ఆత్మీయతలో దిగజారిపోరు. పక్షిరాజు 40 ఏళ్ళు రాగానే ముసలిదైపోద్ది. మళ్ళా ఏమవుద్ది అంటే ఇలా కాదు, నేను యవ్వనములో ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అంటే ఏమవ్వాలి అంటే ఛార్జింగ్ చేయబడాలి. ముక్కు ఊడిపోయినా, ఈకలు రాలిపోయినా, ఒక 5 నెలలు ఇబ్బంది పడినా కానీ మరలా నేను ఆత్మీయతలో పటిష్టంగా ఉండాలి అనుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోద్ది అది. ఆ తర్వాత మరలా ఏమవుతుందో తెలుసా? మళ్ళా కొత్త యవనంలో ఉన్న గ్రద్ద ఎలా ఉంటుందో అమాంతంగా ఎగరగలుగుతుంది. భూమి మీదకి రివ్వున వస్తుంది. రివ్వున ఏమవుద్ది అంటే ఎగిరిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలేబు ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం త్వరగా చదవండి, 14వ అధ్యాయము 11వ వచనము. యెహోషువ గ్రంథం 14:11.
మోషే నన్ను పంపినవాడు మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధం చేయుటకు గాని వచ్చుచూ పోచుండుకు గాని నాకెప్పటిలాగానే బలమున్నది. చాలండి. అప్పుడు కాలేబన్న అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి? 85 ఏళ్ళు. ఎంతండి? 85 ఏళ్ళు. నేను 45 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నానో యుద్ధంలో, యెహోషువ మా నాయకుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళరా కాలేబు అన్నప్పుడు నేను అసలు కత్తి దించకుండా పోరాటం చేశా. ఇప్పటికి అదే బలం ఉంది. 45 ఏళ్ళకి నేను ఎంత హెల్తీగా ఉన్నానో, ఎంత ధైర్యంగా ఉన్నానో, ఎంత యుద్ధం చేయగలిగానో, ఇప్పుడు కూడా 85 ఏళ్ళకి అలాగే ఉన్నా. ఆత్మీయ స్థితిలో మీరు ఆనాడు యవనంలో ఉన్నప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో, ఈరోజు కూడా 30 ఏళ్ళు అయిపోయినా అదే విశ్వాసం. ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయో తెలుసా? సీనియారిటీ వచ్చినప్పుడు జరుగుతాయి. కారు నేర్చుకునేప్పుడు చాలా జాగ్రత్తగా మనసంతా అక్కడ పెడతాం, జాగ్రత్తగా ఏమొస్తుందో. సీనియర్లం అయిపోయాక నాకు బాగా వచ్చు, అప్పుడే జరుగుతాయి. విశ్వాసులు కూడా సీనియారిటీ అయిన కొద్దే ఆదివారం నాకు తెలుసుగా వాక్యంలో అంత పెద్ద ఏం కాదు, ఈరోజు వెళ్ళకపోయినా ఏం కాదు, దేవునికి ఇవ్వకపోయినా ఏం కాదు. సీనియారిటీ కలిగిన తర్వాతే భక్తిలో దిగజారిపోతారు. సీనియారిటీ పెరిగిన కొలది నేను ఎప్పుడు చెప్తా, నేను ఈరోజు సేవలోకి వచ్చి 30 ఏళ్ళు 94లో వచ్చా మినిస్ట్రీలోకి. అందరికీ చెప్తా, ఈరోజుకి నేను ప్రసంగం చెయ్యాలి అంటే ఇవాళ వచ్చిన ఆ కుర్రోడు ఎలా ఉంటాడో, భయపడతాడో అంత భయం నాకు. ఏ మాట తీసుకున్నా గంట మాట్లాడేవచ్చు, 30 ఏళ్ళు అయిపోయింది కనుక. అలా లేదు నాకు ఈరోజు కూడా. ఓ ప్రసంగం చేయాలంటే భయం. కొత్తగా ట్రైనింగ్ నుంచి వచ్చినోడు ఎంత భయపడిపోతాడో, నాకు ప్రసంగం అయ్యేదాకా అంత భయం, అంత హార్డ్ వర్క్ చేస్తా. మీకు తెలియంది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, అంత కష్టపడతా. కారణం ఏంటంటే సీనియారిటీ వచ్చిన తర్వాతే చాలామంది ఏమవుతారు అంటే, నాకు బైబిల్లో తెలుసు కదా, ఏ మొక్క తీసుకున్నా ఏ మూల తీసుకున్నా వీళ్ళు పాటలు పాడేటప్పుడే ఒక వాక్యం చదివేసుకొని లాగిచ్చేద్దాం, వారం అంతా తిరగవచ్చు, సరదాగా జలసాగా తిరగచ్చు. ఈ రోజు వరకు అది రాల నాకు, ఈ రోజు వరకు రాల. భయం 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 భయం. కాలేబు అంటాడు, ఆ రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజుకి నేను అంతే బలంగా ఉన్నాను. కనుక నీలో నూతన బలము కావాలి అంటే, నూతన శక్తి కావాలి అంటే, హెల్తీగా ఉండాలని మనం ఏం చేస్తాం? రోజుకొక 20 నిమిషాలు నడవటమో, అర్ధగంట నడవటమో, వాకింగో, యోగానో, ఎక్సర్సైజు ఏదో ఒకటి మనం చేస్తాం హెల్తీగా ఉండడం కోసం. మరి ఆత్మీయమైన విషయంలో కూడా కావాలి కదా, ఆత్మీయమైన విషయంలో కూడా హెల్తీగా ఉండాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రద్దలో మనం చూసేది ఏమిటంటే, నూతన బలమును పొందాలి అంటే అది దాదాపు ఒక 5 నెలలు ఏమవుద్ది అంటే చాలా కష్టపడుతుంది. చివరిగా ఫైనల్గా చెప్తా, ఏ పక్షికి ఏ జంతువుకి తెలియదు చనిపోయేటప్పుడు. గ్రద్దకు తెలుసు, గ్రద్దకు తెలుసు నేను చనిపోతున్నాను, ఇక నా మరణ దినాలు దగ్గరికి వచ్చేసినాయి అని అనుకున్నప్పుడు ఎత్తైన ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఒక కొండ మీద ఉండి కళ్ళు నిటారుగా సూర్యుడి వైపు చూస్తూ ఉంటుంది. మీరు ఒక్క సెకండ్ అర సెకండ్ సూర్యుడి వైపు కళ్ళు పెట్టి చూడండి, చూడలేరు, కళ్ళ మీద నీళ్లు గారిపోతాయి. ఒక్క సెకండ్కే కళ్ళు దించేస్తారు. కానీ గ్రద్ద అలా కాదు, ఎత్తైన కొండ మీదకి వెళ్ళుద్ది, సూర్యుడి వైపే చూస్తుంది, అలాగే ప్రాణం విడిచేస్తుంది. 75 ఏళ్ళు వచ్చాక నేను చనిపోతున్నానని ఎప్పుడైతే తెలుస్తుందో అలా చూస్తుంది. ఏమవుద్ది అంటే అలాగే ప్రాణాన్ని విడుస్తుంది. తన యొక్క మరణం, గ్రద్ద మరణం మనకు ఒక సందేశాన్ని తెలుపుతుంది. మనం కూడా చనిపోయే వరకు కూడా సూర్యుడిని చూస్తూ, ఏ సూర్యుడిని అంటే యేసు ప్రభువుకి మరొక పేరు ఉంది. ఏ పేరు అంటే నీతి సూర్యుడిని నేను అన్నాడు. ఏ సూర్యుడు అండి? యేసు వైపు చూస్తూ, లోకాన్ని వైపు కాదు, మనుషుల వైపు కాదు, బంధువుల వైపు కాదు, స్నేహితుల వైపు కాదు, లాస్ట్ వరకు నువ్వు చూడాల్సింది ఎవరిని అంటే ఆ యేసును చూస్తూ లాస్ట్ వరకు 80 అయినా 90 అయినా 100 ఏళ్ళు వచ్చినా అప్పటి వరకు యేసు వైపే చూడండి. ఆయన ఏం చెప్తున్నాడో చెయ్యండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూస్తుంది. దాని మరణము మనకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. లోకంలో చాలామంది వచ్చారు, చాలామంది చనిపోయారు. చారిత్రకమైన మరణాలు ఉన్నాయి, మాట్లాడుకోవలసిన మరణాలు ఉన్నాయి, మాట్లాడుకోవడానికి లేని మరణాలు ఉన్నాయి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. అలెగ్జాండర్ చనిపోయాడు, 32 ఏళ్ళకే చనిపోయాడు.
ఆయన ఎన్నో విజయాలు కలిగిన వాడిగా జీవించాడు. కానీ ఆయన విజయాల గురించి ఎవరు మాట్లాడరు. ఆయన ఎన్ని జయాలు తీసుకొచ్చాడని మాట్లాడరు. ఆయన మరణం గురించే మాట్లాడతారు. ఆయనకి చలి జ్వరం వచ్చింది. ఆ చలికి తట్టుకోలేక, జ్వరానికి తట్టుకోలేక మన భారతదేశానికి వచ్చి జయించి వెళుతున్నాడు. కొంతమంది అంటారు కోతి కరిచింది, అందువల్ల చలి జ్వరం వచ్చి చనిపోయాడు. ప్రపంచాన్ని ప్రపంచానికి వణికించాడు చలి జ్వరం. అందుకే అలెగ్జాండర్ గొప్పవాడా, చలి జ్వరం గొప్పదంటే ఎంత బలంగా ఉన్నా ఒక్కసారి వచ్చిందంటే మొలుగుతో కూర్చుంటాడు. చలి జ్వరమే గొప్పది అలెగ్జాండర్ కంటే కూడా. ఆ మనిషిని అతలాకుతలం చేసేసింది. సరే, ఆయన చనిపోయేటప్పుడు చాలా జరిగినాయి. అప్పుడు ఏమన్నాడు అంటే, నేను చనిపోయిన తర్వాత నేను చెప్పినట్లుగా చేయండి అన్నాడు. ఏం చెయ్యాలి అంటే, నా శవపేటికను డాక్టర్లు, వైద్యులు, నాకు ఎవరైతే వైద్యం చేశారో వాళ్ళే మొయ్యాలి నా శవపేటికను అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నేను వెళ్ళేటప్పుడు ఆ చనిపోయిన శవాన్ని, బాడీని, ఆ పార్థివ దేహాన్ని, దీనికి కూడా ఉన్నాయి ఇక్కడ డబ్బున్న వాళ్ళైతే పార్థివ దేహం, లేదా భౌతిక కాయం, లేదా బాడీ, పేదవాళ్ళైతే బాడీ, శవం. ఒకదానికే డబ్బున్న వాళ్ళకి ఒక పేరు, సామాన్యులకు ఒకసారి శవం, లేదా పార్థివ దేహం, లేదా భౌతిక కాయం. సరే, తీసుకెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి అంటే చేతులు 2 బయట పెట్టాలి. 3వది, తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు చల్లుకుంటూ రోడ్ల మీద వెళ్ళాలి అని చెప్పాడు. తర్వాత అలెగ్జాండర్ చనిపోయాడు. 32 ఏళ్లకే చనిపోయాడు. సరే, అలెగ్జాండర్ తీసుకెళ్ళేటప్పుడు ఆయన మరణం మనము మాట్లాడుకునే విధంగా ఉంది. గ్రద్ద మరణం గురించి ఎలా మాట్లాడతామో కొంతమంది మరణాలు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమన్నాడు అంటే, నా శవపేటికను వైద్యులే మొయ్యాలి అంటే దాని అర్థం ఏమిటి అని లోకానికి సందేశం ఇచ్చాడు. అంటే ఎంతో వైద్యం చేసి నన్ను బ్రతికించాలనుకున్నారు, కానీ వారి వల్ల కాల. ఏ డాక్టర్లు నన్ను బ్రతికించాలనుకున్నారో వాళ్ళ వల్ల కాల, ఎవరి పరిస్థితి అయినా కానీ అంతే అని అన్నాడు. 2వది, వజ్ర వైడూర్యాలు, బంగారాన్ని చల్లాలి అన్నాడు. అంటే నేను ఎంత సంపాదించాను, ఎవరైనా ఎంత సంపాదించినా కానీ వెనక తీసుకెళ్ళేది లేదు. ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోవాలి. ఈ లోకంలో వజ్రాలు, వైడూర్యాలు, వెండి, బంగారం ఏ తీసుకొచ్చినా కానీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. 3వది, ఖాళీ చేతులతో వచ్చా, బాక్సులోంచి ఖాళీ చేతులు బయట పెట్టారు ఆయనవి. ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే ఎవరైనా కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తుతూ ఉంటారు. సరే, అంటే ఎందుకు జల్లుతున్నారు ఇవన్నీ అంటే, ఏమీ తీసుకెళ్తాం లేదు అని. ఇంకా అంతకంటే ఎక్కువ చల్లరు. 5, 10 పావల ఇంట్లో ఉన్న 100 కాగితాలు తీసుకొచ్చి చల్లరు. నిన్న గుజరాత్లోనే ఎక్కడో మొన్నో నేను లోకల్ యాప్ వస్తే చూసా. ఒక బాగా 200 కోట్లు ఉన్నాయంట వాళ్ళకి. 200 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు కాదు, 200 కోట్లు. ఇంకా చాలా డబ్బు ఉంది. అయితే వాళ్ళ అబ్బాయి చాలా అందగాడు, చాలా బాగా చదువుకున్నాడు. ఎందుకో మొత్తానికి బౌద్ధ మతం తీసుకున్నాడు. నాకు ఆస్తి చిల్లి గవ్వకూడదు, నాకు అవసరంలా, మీ భార్య భర్తలే, అమ్మా నాన్న మీరే ఉంచుకోండి, నాకు ఏమీ వద్దు, నాకేమద్దు అని వచ్చేసాడు బయటికి. బౌద్ధ మతం వస్తే ఆ తల్లిదండ్రులు ఒక రకమైన అనిపించి, మా కొడుకు ఇంత చక్కగా చదువుకొని ఇంత నాలెడ్జ్ వాడే వద్దన్నాడు, అసలు మాకు ఈ డబ్బు ఎందుకు అనుకొని వాళ్ళిద్దరూ భార్య భర్తలు రోడ్డు మీదకి వచ్చి చక్కగా రాజవస్త్రాలు వేసుకొని, గుజరాత్ అనుకుంటా, మొత్తానికి ఏమయ్యారు అంటే డబ్బులు కట్టలు, వెండి, బంగారం రోడ్ల మీద విసిరేశారు. ఈ రోజుతో మా ఆస్తి మొత్తాన్ని వదిలేస్తున్నాం, మేము కూడా మా కొడుకుతో భిక్షాటం చేస్తాం. అంటే వాళ్ళు బట్టలు లేకుండా బౌద్ధ మతస్థులు అలా ప్రయాణం చేస్తారు కదా, ఈ రోజుతో ఆస్తులన్నీ తీసేస్తున్నాం అని పబ్లిక్గా చెప్పేసి మొత్తం వదిలేశారు. ఈ లోకంలో ఏవి తీసుకెళ్ళలేము, మాకు అవసరం లేదు, మా అబ్బాయికి అవసరం లేనప్పుడు మాకెందుకు ఇది. ఈ లోకంలో ఎవరి పరిస్థితి అయినంతే, వెనకున్నోళ్ళకు వదిలి వెళ్ళాల్సిందే, కానీ మనం ఏమీ కూడా తీసుకెళ్ళేది. గ్రద్ద తన మరణం తనకు తెలుసు, ముందే రెడీ అవుతుంది.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రద్దలోంచి ప్రభువు మనకు నేర్పించే సత్యం, మనకు అలెగ్జాండర్ నేర్పించే సత్యం ఏంటంటే, ఎంత సంపాదించా, పేరు సంపాదించా, డబ్బు సంపాదించా, నాతో పాటు రూపాయి కూడా తీసుకొని వెళ్ళటం లేదే అన్నట్లుగా మనకు ఒక విషయాన్ని నేర్పించాడు. ఈ ఉదయకాలమందు పక్షిరాజులాగా పైనున్న వాటిని వెతకండి, పరలోకం గురించి ఆలోచన చేయండి. పక్షిరాజులాగా పైనే మీ దృష్టి ఉంచండి. రెండోది, చక్కటి తర్బీదు ఇస్తున్నాయి పిల్లలకి. ఏమని అంటే, చక్కగా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఉండాలి అన్నట్లుగా తన మరణం ద్వారా ఒక సందేశం, పవిత్రత ద్వారా ఓ సందేశం ఇస్తుంది. ప్రభు చిత్తమైతే మరో పక్షి గురించి నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. దేవుడి మాటల వెనుకల్లో దీవించునుగాక.